మొదటి యోహాను 2వ అధ్యాయం 14 చివరిలో, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు. దేవుని వాక్యం యందు మనం విశ్వాసం ఉంచి దేవుని వాక్యము మనలో నిలిచిన ఎడల, అంటే యేసుక్రీస్తు వారు మనలో నిలిచి ఉన్న ఎడల, ఆయన వాక్యమైన దేవుడు ఆ వాక్యము మనలో నిలిచి ఉన్న ఎడల, మనం విన్న వాక్యము మనలో నిలిచి ఉండాలి. దాని ప్రకారం మనము జీవించాలి. అదే అంటున్నాడు కదా కీర్తనకారుడు 119 133లో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నీ వాక్యంలో నిలబడటానికి నా అడుగులు స్థిరపరచమని దావీదు అంటున్నాడు. ఆ విధమైన ప్రార్థన మనం చేయాలి. ఇంకా అంతేకాదు, కీర్తనలు 119:57లో, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఒక నిశ్చతలోనికి మనం రావాలా. నీ వాక్యంలో నీ నీ వాక్యము అనుసరించి నడుచుకోవాలనే ఒక నిశ్చతతో రావాలా. ఆయన ఏమంటున్నాడు, అంతేకాదు, యెహోవా నీవే నా భాగము. భాగము అని అంటే అనేకులు ఎంతో ఆస్తిని పంచుకుంటారండి, ఆస్తుల కొరకు కొట్లాడతారు. కానీ అది కాదంట. ఈ భూలోకంలో ఉన్నటువంటి భాగం అవసరం లేదని అంటున్నాడు. ఏంటిది కావాలి అని అంటే, నీవే నా యొక్క భాగము, నువ్వే నా ఆస్తి, నీవే నాకు సమస్తము అంటున్నాడు. ఆ విధమైన వాక్యములు నేను అనుసరించి నడుచుకునేటట్టు నేను నిశ్చయించుకున్న అటువంటి నిశ్చత కలిగి మనము ఆ వాక్యంలో నడిచే నిశ్చత కలిగి మనము కూడా ఉండాలి. ఆ విధంగా మనము నిర్ణయించుకోవాలి. అప్పుడు యోహాను 3:36లో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అంట. ఎంత భయంకరమండి! దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందంట. ఈ వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే, నేను చెప్తలేనండి, ఇది బైబిల్ చెప్తుంది. ఏంటిది? కుమారుడిని ఎందుకు పంపించినాడండి? కుమారుడు ఎంత కష్టపడి ఎంత ప్రాణాలు పెట్టి రక్తం కార్చినాడు. అటువంటి కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం కలవాడు. ఇది వాగ్దానం మనకి ఇవ్వబడింది. నిత్య జీవం ఇస్తా అని 1 యోహాను 2:25లో చెప్పుకున్నాం కదండి. నిత్య జీవం అనుగ్రహించినదియే ఆయన తాను మనకి చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం మనం తీసుకొని మనము ఒకవేళ విశ్వసించిన ఎడల, ఒకవేళ విశ్వసించకపోతే, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద